గ్రామం బొడ్డపాడు అనేటువంటి గిరిజన గ్రామం, బొర్రమామిడి పంచాయతీ. ఈ పిల్లలంతా కూడా చిన్నారులు బాగా చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు కంటిన్యూగా ఈ గ్రామం రావడం అనేది జరుగుతుంది. అయితే స్కూల్ బిల్డింగ్కి సంబంధించిన వరకు చూస్తే చూడండి ఒకసారి ఆ రేకుల షెడ్, ఆ రేకుల షెడ్లోనే ఈ పిల్లలంతా కూడా చదువుకున్నటువంటి పరిస్థితి. దశాబ్ద కాలంగా మేము అనేక సంస్థల మీద వినతి పత్రాలు ఇస్తున్నాం. అలాగే అధికారులకి తెలియజేయడం అనేది జరుగుతుంది. కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం, ఐటీడీఏ పీఓకి కూడా వినతి పత్రాలు ఇవ్వడం, వచ్చినటువంటి అధికారులందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ విద్యారంగం పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి అనేది మానుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే పిల్లల్లో అవగాహన పెరుగుతుంది, తల్లిదండ్రుల్లో కూడా అవగాహన పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాలు, అలాగే చేతబడి లాంటి ఈ ప్రదేశాల్లో వాళ్ళకి అవగాహన కలిగింటే, శాస్త్రీయమైన అవగాహన కలిగించాలంటే స్కూలు ఉండాలి, బడి ఉండాలి, బడి పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఆ దశగా ఆలోచించాలని కోరుతూ రానున్న కాలంలో విద్యారంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం. బొడ్డపాడు గ్రామం, ఈ బొడ్డపాడు గ్రామానికి సంబంధించి స్కూల్ బిల్డింగు కట్టాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో విద్యారంగం పట్ల, రహదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ప్రభుత్వాలు. అలాగే ఈ బిల్డింగ్ రేకు షెడ్డు, గట్టి తుఫాను గాలి వేస్తే ఈ రేకులు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి. ఇక్కడ ఈ పిల్లలు ఇలా చదువుకుంటున్నారు. పిల్లలు ఇప్పటికిప్పుడే గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాల నుంచి బయటపడుతున్నారు, శాస్త్రీయమైన అవగాహనకు వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ఉండాలంటే విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని ఈ ప్రభుత్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ, జిల్లా ఉన్నతాధికారులంతా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. వెంటనే స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాను. నువ్వు మాట్లాడు, మా ఊరు బడి కట్టాలని ఒక్క ముక్క మాట్లాడండి. నేను మాట్లాడు తమ్ముడు వెళ్ళి నేను మాట్లాడు. మరి సారీ చంపేసావే. ఇది బొడ్డపాడు చోదర లక్ష్మణరావు. పిల్లలకి చదవడానికి స్కూల్ లేదు. ఇది రేక్ షెడ్, గాలి తుప్పలు వస్తే ఎగిరిపోద్ది. ఎన్నిసార్లు పెట్టినా ఈ స్కూల్ కట్టలేదు. అది వీళ్ళకి చదవడానికి చాలా కష్టంగా ఉంది.